బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం. కేంద్ర నాయకత్వానికి ప్రజల గట్టి సందేశమన్న ప్రశాంత్. బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జన్సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. భారత ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 19,324 ఓట్ల మెజారిటీతో విజయం నమోదు చేశారు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 3వ స్థానంలో నిలిచారు. మధ్యప్రదేశ్లోని దతియా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై 6,016 ఓట్ల తేడాతో గెలుపొందారు. గుజరాత్లోని మంజల్పూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సత్యేంద్రభాయ్ పటేల్ కాంగ్రెస్ అభ్యర్థి బీకాబాయ్ రబారీపై 30,630 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనంతరం నితిన్ నబీన్ బాంకీపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక నిర్వహించారు. అనంతరం ఆయనను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నిరసనల తర్వాత ఈ ఉప ఎన్నికలు జరగడం రాజకీయంగా ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. ఈ ఫలితాలను ఆ ఉద్యమాల ప్రభావానికి ప్రతిబింబంగా కూడా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. విజయం అనంతరం స్పందించిన ప్రశాంత్ కిషోర్ ఇది కేవలం ఒక అసెంబ్లీ స్థానంలో గెలుపు మాత్రమే కాదని, బీహార్కు మెరుగైన నాయకత్వం అవసరమని ప్రజలు బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఇచ్చిన స్పష్టమైన సంకేతమని వ్యాఖ్యానించారు. ప్రజలు విద్యా, ఉపాధికి ప్రాధాన్యం ఇచ్చే, యువత వలసలు తగ్గించే నాయకత్వానికి కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. క్రిమినల్ నేపథ్యం ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకోవడం లేదని కూడా అభిప్రాయపడ్డారు. బాంకీపూర్ బీజేపీకి బలమైన కంచుకోటగా గుర్తింపు పొందింది. 1995 నుంచి ఈ స్థానం బీజేపీ అధిష్టానంలోనే ఉండగా నితిన్ నబీన్ వరుసగా 5 సార్లు విజయం సాధించారు. సాధారణంగా ఉప ఎన్నికలపై పెద్దగా ఆసక్తి ఉండదు. అయితే ఈసారి ప్రశాంత్ కిషోర్ స్వయంగా బరిలోకి దిగడంతో దేశవ్యాప్తంగా ఈ ఫలితంపై ప్రత్యేక దృష్టి అయితే నెలకొంది. దతియా నియోజకవర్గంలో సీనియర్ బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రాకు టికెట్ ఇవ్వకపోవడం కూడా విస్తృత చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం ఆయన అనుచరుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. బాంకీపూర్ ఉప ఎన్నికల్లో 35% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో ఇది 41.35% ఉండగా అప్పట్లో నితిన్ నబీన్ సుమారు 52,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి నీరజ్ కుమార్, జన్సూరజ్ పార్టీ నుండి ప్రశాంత్ కిషోర్, ఆర్జేడీ నుంచి రేఖా కుమారి పోటీ చేయగా చివరకు ప్రశాంత్ కిషోర్ విజేతగా నిలిచారు. జూలై 5న జరిగిన మీడియా సమావేశంలో జన్సూరజ్ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి ప్రశాంత్ కిషోర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో బాంకీపూర్ పోటీ హై ప్రొఫైల్ గా మారింది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్సూరజ్ పార్టీ పెద్ద ఎత్తున అభ్యర్థులను బరిలోకి దింపినా ప్రశాంత్ కిషోర్ స్వయంగా పోటీ చేయలేదు. మిగిలిన స్థానాలపై పార్టీ దృష్టి కేంద్రీకరించడమే కారణమని ఆయన అప్పట్లో తెలిపారు. బాంకీపూర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం బీహార్లో మార్పు దిశగా మరో కీలక అడుగుగా భావిస్తున్నానని, ఈ విజయం జన్సూరజ్ ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తుందని అప్పట్లో ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా 2025 ఎన్నికల్లో జన్సూరజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 238 మంది అభ్యర్థుల్లో 236 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. మొదట బీజేపీ అభ్యర్థిగా అభిషేక్ కుమార్ సిన్హా బరిలోకి దిగిన కుటుంబ కారణాలతో జూలై 10న తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. అనంతరం పార్టీ నీరజ్ కుమార్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటించింది. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.